బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఖురాన్ గ్రంథం, అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 19వ సూర మర్యం సూర. ఈ యొక్క సూర అవతరణ మక్కాలో ఆయతులు 98 ఉన్నాయి. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి కాఫ్ హా యా ఐన్ సాద్. నీ ప్రభువు తన దాసుడైన జకరియాపై దయదలిచినప్పటి ప్రస్తావన ఇది. అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. అతనిలా విన్నవించుకున్నాడు జకరియా, నా ప్రభు, నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్ధక్యం వల్ల నా తల నెరిసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ కూడా విఫలుణ్ణి కాలేదు. నా తదనంతరం నా యొక్క ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు కాబట్టి ఓ అల్లా, నాకు వారసుడిగా ఉండడంతో పాటు యాకూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుని నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభు, నువ్వు అతన్ని ప్రియతమునిగా చేయి. ఓ జకరియా, మేము నీకు ఒక కుమారుణ్ణి శుభవార్తను వినిపిస్తున్నాము. అతని పేరు యహ్యా. మేము ఇంతకుముందు ఈ పేరుగల వారిని చేయలేదు అని సెలవీయబడింది. నా ప్రభు, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి అని జకరియా చెప్పుకున్నాడు. అలాగే అవుతుంది అని సెలవీయబడింది. అది నాకు చాలా తేలిక. ఇంతకుముందు నీకంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా అని నీ ప్రభువు అన్నాడు. నా ప్రభు, మరైతే నా కోసం ఏదన్నా ఒక ఆనవాలును నిర్ణయించు అని అతను విన్నవించుకోగా, నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ 3 రాత్రుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీకోసం ఒక ఆనవాలు అని సెలవీయబడింది. అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి ఉదయం సాయంత్రం అల్లా పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు. ఓ యెహ్యా, నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో. మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వసగాము. ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్ని, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు. అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడు కాదు, అవిధేయుడు కాదు. యెహ్యా అతను పుట్టిన రోజున, అతను మరణించే రోజున, అతను తిరిగి మళ్ళీ బ్రతికించి లేపబడే రోజున, ప్రళయ దినం, తీర్పు దినం రోజున అతనికి శాంతి కలుగుగాక. ఆమీన్. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథంలో, ఖురాన్ గ్రంథంలో మరియమ్మ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ళ నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆ తర్వాత వారికి చాటుగా తెర వేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు
మా యొక్క ఆత్మ గాబ్రియల్ అనబడే జిబ్రయీలు అలైహిస్సలాంను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు. నేను నీ యొక్క భార్య నుండి కరుణామయుని అల్లా శరణు వేడుతున్నాను. నువ్వు ఏమాత్రం దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద కలిగిన వాడివై, దైవభీతి గలవాడివైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పేసింది. నేను నీ ప్రభువు తరపు నుంచి పంపబడిన ఒక దూతను. నీకు ఒక పవిత్రమైన పిల్లవాడిని ఇవ్వడం కోసం వచ్చాను అని అతను అన్నాడు. నాకు పిల్లవాడు కలగటం ఏమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను చెడు నడత, దుర్నడత గల దాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను ఆమెకు వివరించాడు. అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు కిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే ఈ లోకంలో ఉన్న ఈ లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండేనే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత జిబ్రయీల్ అనబడే గాబ్రియల్ దేవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు. నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు. ఆ ఖర్జూర చెట్టుని ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాలుతాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండగ చేసుకో. ఎవరైనా మనిషి నీకు ఎదురై పడి నిన్నేమైనా అడిగితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, ఈరోజు నేను ఎవరితో కూడా మాట్లాడను అని నీవు చెప్పు. ఆ తర్వాత ఆమె ఆ పసివాన్ని ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారూను సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాదు, నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం, పరిశుద్ధ కన్య మరియమ్మ గారు తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం అన్నారు వారంతా. వారు పరిశుద్ధ కన్య మరియమ్మని అడిగారు, మీ తల్లి చెడ్డది కాదు, మీ తండ్రి చెడ్డవారు కాదు, మరి మీరు చేసిన పని ఏంటి అన్నప్పుడు, నేను ఉపవాసం ఉన్నాను, మాట్లాడకూడదు, ఈ పసిపిల్లవాడిని అడగండి అని మరియమ్మ గారు సైగ చేశారు. ఆ పసిపిల్లవాడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుడను, ఆయన నాకు గ్రంథం వసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చెయ్యలేదు. నేను పుట్టినరోజు,
నేను చనిపోయే రోజు, నేను మళ్ళీ సజీవనై తిరిగి లేపబడే రోజు నాపై శాంతి కలుగుతుంది. ఆమీన్. ఇది మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా యథార్థ గాథ. ప్రజలు అనేక రకాల సంశయంలో పడి ఉన్న సత్యవాక్కు ఇదే. అల్లాకు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం కూడా తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా సరే చేయాలని అనుకున్నప్పుడు, సంకల్పించుకున్నప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, వెంటనే అది అయిపోతుంది. నిజంగా నాకు మీ అందరికీ ప్రభువు అల్లా మాత్రమే, కనుక ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు బోధించారు. మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్య తిరస్కారులు ఒక మహా కఠినమైన దినాన హాజరైనప్పుడు వారికి మూడుతుంది. సత్యాన్ని తిరస్కరించిన వారికి, వారు మా యొక్క సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ చూస్తూ ఉంటారు. కానీ ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు. వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరించు. ఏమైనా వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు. స్వయంగా మేమే భూమికి భూమిపై ఉండే వారందరికీ వారసులం అవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు. ఈ గ్రంథంలో ఇదే గ్రంథంలో ఖురాను గ్రంథంలో అబ్రహాం అలైహిస్సలాం అబ్రహాం ప్రవక్త వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. ఇబ్రాహీం నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ఒక ప్రవక్త. అతను తన యొక్క తండ్రితో ఓ నాన్న, వినలేని చూడలేని మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? ఇబ్రాహీం ప్రవక్త అతని యొక్క తండ్రితోటి, ఓ నాన్న, వినలేని చూడలేని మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది, కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రి, మీరు సైతాను దాస్యాన్ని విడనాడండి. నిజంగా సైతాను కరుణామయుడైన అల్లాకు అవిధేయుడు. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, సైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని ఇబ్రాహీం అనబడే అబ్రహాం ప్రవక్త తన తండ్రితో అన్నప్పుడు, తన తండ్రి, ఓ ఇబ్రాహీం, నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను, నువ్వు నీ యొక్క వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదిలిపెట్టు అని అతని తండ్రి అతనితో అన్నాడు. సరే నాన్న, మీకు నా యొక్క సలాం. నేను మాత్రం మీ యొక్క మన్నింపు కోసం, మిమ్మల్ని క్షమించమని మీ యొక్క మన్నింపు కోసం నా ప్రభువును నేను వేడుకుంటూ ఉంటాను. నిజంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. నేను మిమ్మల్ని
అల్లాను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదిలిపోతున్నాను. నేను మిమ్మల్ని అల్లాను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదిలిపోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకొని నేనెప్పుడు కూడా విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది అని ఇబ్రాహీం అనబడే అబ్రహాం ప్రవక్త అలైహిస్సలాం చెప్పాడు. ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాను కాదని పూజించే వారందరినీ వదిలిపోయినప్పుడు మేము ఇబ్రాహీంకి ఈసాకును యాకూబును అనుగ్రహించాము. వారిద్దరిని ప్రవక్తలుగా చేశాము. వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి భావి తరాల నోట వారి శుభనామ స్మరణను ఉన్నతం చేశాము. అంతేకాకుండా ఈ ఖురాను గ్రంథంలో మోషే ప్రవక్త మూసా అలైహిస్సలాం, ఈ యొక్క మూసా ప్రవక్త విషయాన్ని కూడా నీవు ప్రస్తావించు. అతను ఎన్నుకోబడిన సందేశవాహకుడైన ఒక ప్రవక్త, మూసా ప్రవక్త, మోషే ప్రవక్త అలైహిస్సలాం. మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. రహస్య సంభాషణ నిమిత్తం అతన్ని దగ్గరకు చేర్చాము. ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూనును ప్రవక్తగా చేసి అతనికి సహాయకునిగా ఇచ్చాము. ఈ గ్రంథంలో ఇస్మాయిలు వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. ఈ ఖురాను గ్రంథంలో ఇస్మాయిలు వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు, మా తరపున పంపబడిన సందేశహారుడు, ప్రవక్త. సందేశాన్ని అందజేసేవాడు ప్రవక్త కూడా ఇస్మాయిలు. అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాతు గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు. ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు ప్రవక్త గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితీ పరుడైన ప్రవక్తే. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము. అల్లా అనుగ్రహించిన ప్రవక్తలు వీరందా. వారు మొట్టమొదటి మానవుడు ఆదాం సంతతికి చెందినవారు. నోవాతో పాటు నూహ్ అలైహిస్సలాం, నోవా ప్రవక్త లేదా నూహ్ ప్రవక్తతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు ఇబ్రాహీము, యాకూబు, ఇజ్రాయిలు సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు. మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు చదవటం, పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు, ఏడుస్తూ సాష్టాంగపడేవారు. ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలను, మనసుకు నచ్చిన ఆలోచనలని, పద్ధతులని అనుసరించారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు. కానీ ఎవరైతే పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు. వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. అగోచరాలైన రహస్య విషయాలైన శాశ్వత స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు.
వాటిని గురించి కరుణామయుడు అయిన అల్లా తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన యొక్క వాగ్దానం నెరవేరటం తథ్యం. అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైన మాటలేవి వినరు. వారి కోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది. మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే. నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా దైవదూతలమైన మేము దిగి రాలేము. మాకు ముందు వెనుక వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరిచిపోయేవాడు కాదు. ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవాడు ఎవడైనా ఉన్నాడా? ఏమిటి, నేను చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతికించి బయటకు తీయబడతానా అని మనిషి అంటున్నాడు. ఇంతకుముందు అసలు అతనికంటూ ఒక అస్తిత్వమే లేనప్పుడు, ఇంతకుముందు అతనికి ఏ రూపమే లేనప్పుడు మేము అతన్ని సృష్టించాము అన్న సంగతిని ఈ మనిషికి జ్ఞాపకం లేదా? నీ ప్రభువు సాక్షి. నిశ్చయంగా మేము వాళ్ళను మరియు వాళ్ళతో పాటు సైతానులను కూడా పోగు చేసి నరకం చుట్టూ వారిని మోకాళ్ళ మీద పడి ఉన్న స్థితిలో హాజరుపరుస్తాము. ఆ తర్వాత కరుణామయుడైన అల్లా పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవీగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరుపరుస్తాము. ఇంకా నరకంలోకి త్రోయబడటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు. మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావాల్సిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది. తర్వాత మేము భయభక్తులు కలిగి ఉన్న వారిని రక్షిస్తాం. దుర్మార్గులను అందులో మోకాళ్ళపై పడి ఉన్న స్థితిలో వదిలేస్తాం. స్పష్టమైన మా యొక్క ఆయుతులను, వాక్యాలను, గ్రంథాన్ని వారి ముందు చదివి వినిపించినప్పుడు అవిశ్వాసులు ఇంతకీ మన వర్గాలలో ఎవరు మంచి స్థితిలో ఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి అని ముస్లిములతో అంటారు, విశ్వాసులతో అంటారు. మేము వీరికి ముందు వీళ్ళకన్నా ఎక్కువ సాధన సంపత్తులు, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను, జాతులను తుదముట్టించి ఉన్నాము. మేము ఇప్పుడున్న వీరికంటే ముందే ఎన్నో జాతులను, చరిత్రలను, గొప్పలు చెప్పుకునేవారిని, ఎన్నో ఆస్తిపాస్తులు, ఎన్నో సంపత్తులు ఉన్నవారిని, ఎన్నో సముదాయాలను తుదముట్టించాము. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అపమార్గానికి లోనై ఉన్నవారికి కరుణామయుడైన అల్లా బాగా గడువు ఇస్తాడు. ఎవరైతే అపమార్గానికి లోనయ్యారో కరుణామయుడైన అల్లా వారికి చాలా గడువు, టైం ఇస్తాడు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షకు లేదా ప్రళయ గడియను చూసినప్పుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు. ఇంకా సన్మార్గం పొందిన వారి యొక్క సన్మార్గంలో అల్లా ఇంకా వృద్ధిని పోసుకుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యాను
పరిణామం రీత్యాను నీ ప్రభు సన్నిధిలో ఎంతో మేలైనవి. మా యొక్క ఆయుతులను లేదా వాక్యాలను లేదా గ్రంథాన్ని తిరస్కరించి నాకు సిరి సంపదలు సంతానం తప్పకుండా వసగబడతాయి అని చెప్పేవాడిని నువ్వు చూసావా? అగోచర విషయం ఏదైనా అతనికి తెలిసిపోయిందా? లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లా నుంచి ఏదైనా వాగ్దానం పొంది ఉన్నాడా? కానే కాదు. వాడు చెప్పేదంతా మేము వ్రాసి పెడతాం. వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాం. వాడు చెబుతున్న వస్తువులన్నిటినీ వాడి తదనంతరం మేము తీసేసుకుంటాం. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు. వారు అల్లాను కాదని ఇతరులను తమకు ఆదరువుగా నిలుస్తారు అన్న ఉద్దేశంతో ఆరాధ్యులుగా చేసుకున్నారు ఇతరులను. కానీ అలా జరగనేరదు. వారి పూజలను వాళ్ళు వారి మిథ్యా వాటిని త్రోసిపుచ్చుతారు. పైగా వారికి శత్రువుగా వ్యతిరేకులుగా మారిపోతారు. ఆ రోజు సత్కార్యాన్ని తిరస్కరించే వారిని అదే పనిగా పురికొల్పుతూ ఉండే సైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా? నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు. మేము స్వయంగా వారి యొక్క గడువును లెక్కిస్తూ ఉన్నాము. భయభక్తులు గలవారిని కరుణామయుడైన అల్లా సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరిచే రోజున అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తీసుకుపోతాము. అప్పుడు కరుణామయుడు అయిన అల్లా తరపున హామీ చెందిన వారు తప్ప ఇతరులెవ్వరికీ సిఫారసు, రిక్వెస్ట్, వసీలా చేసే అధికారం ఉండదు. కరుణామయుడైన అల్లాకు సంతానం ఉంది అని వారు అంటున్నారు. నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు. త్వరలోనే ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు పోతాయేమో. కరుణామయుడైన అల్లాకు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి ఏమాత్రం కూడా శోభించదు. ఆకాశాలలో భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు. నిజంగా విశ్వసించిన తర్వాత సత్కార్యాలు చేసిన వారి ఎడల కరుణామయుడైన అల్లా ప్రేమానురాగాలను సృజిస్తాడు. నువ్వు ఈ యొక్క గ్రంథం ఆధారంగా, ఖురాన్ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించడానికి, తగువుల మారులను హెచ్చరించడానికి దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాం. వీరికంటే ముందు ఎన్నో జాతులను మేము తుదముట్టించాం. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్టగలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా నీవు వింటున్నావా?
ఖురాన్లోని 112వ సురా అల్ ఇఖ్లాస్. అవతరణ మక్కాలో ఆయతులు 4. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. 4 వాక్యాలు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి నీవి ఈ విధంగా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు. 3వ వాక్యం. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు కూడా ఎవడూ లేడు. 113వ సురా అల్ ఫలక్ సురా. అవతరణ మక్కాలో ఆయతులు 5. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి నేను ఆయన రక్షణ వేడుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను నా ప్రభువు యొక్క రక్షణ కోరుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఆమీన్. ఖురాన్లో 114వ సూరా అన్నాస్. ఆయతులు 6. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తి యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. మానవుల ఆరాధ్య దైవాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను ఆ అల్లా రక్షణ కోరుతున్నాను. వాడు ఆ దురాలోచనలు రేకెత్తించేవాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి నుంచి వీరందరి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని మొదటి సురా అల్ ఫాతిహా. అవతరణ మక్కాలో ఆయతులు 7. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అల్లా. ప్రతిఫల దినానికి, ప్రళయ దినానికి, తీర్పు దినానికి యజమాని ఆ అల్లా. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాం. ఓ అల్లా, మాకు రుజుమార్గం చూపించు, మాకు సన్మార్గం చూపించు. ఓ అల్లా, నీవు అనుగ్రహించిన వారి మార్గం మాకు చూపు. నీ ఆగ్రహానికి గురైన వారి అపమార్గానికి లోను కారి వారి మార్గం చూపు. ఆమీన్. ఖురాన్లోని 2వ సూరాలోని 254, 255, 256 వాక్యాలు. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు కానీ, స్నేహ సంబంధాలు కానీ, సిఫార్సులు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. నిజానికి తిరస్కారులే దుర్మార్గులు. 255 వాక్యం. 2వ సూర. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, ఎప్పుడూ జీవించే ఉంటాడు. అన్నిటికీ మూల ఆధారం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తం ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు.
ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. అల్లా యొక్క కుర్చీ వైశాల్యం 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా యొక్క కుర్చీ. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. 7వ ఆకాశం పైన అల్లా యొక్క అర్ష్. 256 వాక్యం 2వ సూర. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది. కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను షిర్క్ లేదా తాగూతును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఖురాన్లో 2వ సూర సూర అల్ బకరాలో 284, 285 వాక్యాలు, 284, 285, 286 వాక్యాలు. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసులో ఉన్న విషయం దాన్ని మీరు బయటికి వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లా మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని, ధర్మాన్ని, గ్రంథాన్ని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. తర్వాత దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. మరి ప్రవక్త మరియు విశ్వాసులు వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆ యొక్క విశ్వాసులు ఈ విధంగా అంటారు: మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదాలు, భావాలు, హెచ్చుతగ్గులు, విచక్షణ భేదభావాలు మేము పాటించము, మేము చూపము. వారంతా అల్లా చెప్పినటువంటి పని చేశారు అని వారు చెబుతారు. మేము ధర్మాన్ని లేదా గ్రంథాన్ని విన్నాము, విధేయులం అయ్యాము. వారి యొక్క ప్రార్థన: మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరకు ఎప్పటికైనా మేము మరలి రావాల్సింది నీ వద్దకే అని వారు అంటారు. 286 వాక్యం 2వ సూర. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వెయ్యడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. ఇలా ప్రార్థిస్తూ ఉండండి అంటూ ఇక్కడ ఒక ప్రార్థన ఉంది ఈ యొక్క వాక్యంలో. ఓ మా ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. అల్లా ప్రవక్తలందరిపైన శాంతి శక్తులు కురిపించండి వల్ల. ఆమీన్.